అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉమా కమండలేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ ఆలయం ర్యాలీ గ్రామంలో ఉంది. ర్యాలీ ఆత్రేయపురం మండలం, కోనసీమ జిల్లాలో ఉంది. ఈ ఉమా కమండలేశ్వర ఆలయం రాజమహేంద్రవరం నుండి 39 కిలోమీటర్ల దూరంలో, అలాగే రావులపాలెం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రావులపాలెం అంటే కోనసీమకు ముఖద్వారం అన్నమాట. మనం ఈ గ్రామం చేరుకోవడానికి ముందుగా రావులపాలెం చేరుకోవాల్సి ఉంటుంది. ఇదే గ్రామంలో శ్రీ జగన్మోహని కేశవస్వామి ఆలయం కూడా ఉంది. ఈ జగన్మోహని కేశవస్వామి ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఈ రెండు దేవాలయాలు కూడా ప్రధాన రహదారికి ఇరువైపులా ఎదురెదురుగా ఉండటం విశేషం. అందులో ఒకటి శ్రీ మహావిష్ణువు కొలువైనటువంటి శ్రీ జగన్మోహని కేశవస్వామి ఆలయం తూర్పు వైపున ఉండగా, అదే ఆలయానికి ఎదురుగా పశ్చిమాభిముఖంగా శ్రీ మహావిష్ణువు అంటే శ్రీ ఉమా కమండలేశ్వర ఆలయం కొలువుదీరై ఉన్నాయి. ఇక్కడ శివలింగాన్ని బ్రహ్మకమండలం నుంచి పావనం చేయబడినందున ఇక్కడ శివలింగాన్ని ఉమా కమండలేశ్వర స్వామిగా పిలుస్తారు. ఈ శివాలయానికి ఎదురుగా ఉన్నటువంటి జగన్మోహని ఆలయంలో మూల విరాట్టు ముందు వైపుగా చెన్నకేశ్వర స్వామి రూపం అంటే పురుష రూపంలో, వెనక వైపు జగన్మోహని అంటే స్త్రీ రూపంలో ఉంటుంది. ఆ స్వామివారి పాదాల చెంత ఎప్పుడు కూడా నీరు ఊరుతూనే ఉంటుంది. ఆ ఆలయం యొక్క విగ్రహాన్ని సాలగ్రామ శిలతో చేయబడిందిగా చెబుతారు. అలాగే ఈ ఆలయం బదిలీ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపించిన వారు తాము కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవుతారనే నమ్మకంతో ఆ పేరు వచ్చిందట. ఇంకా ఈ ఆలయ చరిత్ర విషయానికి వచ్చినట్లయితే, శ్రీ మహాభాగవతం ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించింది. దానికోసం దేవదానవులు పోరాడుచుండగా శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం జగన్మోహని అవతారం ఎత్తి దేవతలకు అమృతం అందించాడు. జగన్మోహని అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి పరమేశ్వరుడు మోహించి ఆమె వెంట పడగా, ఈ రత్నాపురం అంటే ర్యాలీ వచ్చేసరికి శివుడు విష్ణువు ఎదురెదురుగా నిలిచిరి. అప్పుడు విష్ణుమూర్తి జగన్మోహని అవతారం చాలించి కేశవస్వామిగా, పరమేశ్వరుడు ఉమా కమండలేశ్వర స్వామిగా ఆవిర్భవించారు. ఈ ఆలయంలో ఏ శివాలయంలో లేని విధంగా స్వామివారికి చేసినటువంటి అభిషేకములు ఎంత ద్రవ్యమైనటువంటికి మొత్తం అంతా కూడా గర్భగుడిలోనే ఇంకిపోతాయి. ఈ రెండు ఆలయాలు కూడా 11వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి వచ్చినటువంటి అప్పటి చోళరాజు విక్రమదేవుడు నిర్మించినట్లుగా తెలుస్తోంది. అమృతం పంచిన తర్వాత జగన్మోహని అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువుని చూసి శివుడు మోహిస్తాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు మోహిని రథం మీద వేగంగా వెళ్ళిందట. ఆ వేగం వల్ల రథం యొక్క శీల రాలి పడింది. అలా ఈ గ్రామానికి ర్యాలీ అనే పేరు వచ్చింది. అంతకుముందు ఈ గ్రామాన్ని రత్నాపురం అనే పేరుతో పిలిచేవారు.